Hi everyone, welcome back to Kiran Studies. సో మనం డిస్కౌంట్ అనే టాపిక్ లా మోడల్ 5 అండి చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో ఏంటంటే అన్ని మిక్చర్ ఉంటుందండి, అంటే మిక్చర్ అండ్ ఎలిగేషన్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, అన్ని కలిపి ఉంటాయి కాబట్టి మనకు అప్డేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకే మనం ఏ ఒక్క క్వశ్చన్ కూడా ఏ ఒక్క మోడల్ని కూడా వదిలిపెట్టద్దు, అదే నా కాన్సెప్ట్ అండి. అందుకే నేను ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ప్రీవియస్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకొని రీసెంట్గా వచ్చినాయే మనకి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదేంటంటే ఎలిగేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండి, ఓకేనా. సో ఎలిగేషన్ బేస్డ్ క్వశ్చన్స్, సో మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ అని చెప్పుకుంటాం కదా, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ ఎలిగేషన్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఏందనేది ఈ మోడల్ చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. మార్క్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ అండ్ మొబైల్ ఫోన్ ఈజ్ 1400. అంటే మొబైల్ ఫోను అండ్ వాచ్ రెండు కలిపి 1400 రూపాయలు మార్కెట్ ప్రైస్ పెట్టిండు. ఏ షాప్ కీపర్ సోల్డ్ బోత్ ద ఆర్టికల్ ఎట్ 15% అండ్ 22% డిస్కౌంట్ అండ్ దేర్ బై కస్టమర్ రిసీవ్స్ టోటల్ 2520 యాజ్ డిస్కౌంట్. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఈజ్. అంటే రెండు మార్కెట్ ప్రైజ్లు ఏమో 1400 రూపాయలు అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు, ఏ షాప్ కీపర్ సోల్డ్ బోత్ ద ఆర్టికల్స్ ఎట్ 15%, ఒకదాన్నేమో 15% అండ్ ఇంకో దాన్నేమో 22%, అంటే వాచ్నేమో 15%, మొబైల్ ఏమో 22% డిస్కౌంట్ ఇచ్చిండు. అలా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత టోటల్గా కస్టమర్ రిసీవ్ 2520 డిస్కౌంట్, అంటే టోటల్ కస్టమర్ ఎంత డిస్కౌంట్ ఉంట 2520 డిస్కౌంట్ వచ్చిందంట. సో ఇప్పుడు వాడు ఏమంటుంది మనకి, సో ఇది 1400 కాదండి 14,000, సారీ అండి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ 14,000 అండి, ఎందుకంటే 1400కి అమ్మితే అంత డిస్కౌంట్ ఎందుకు ఇస్తాడు, సారీ ఫర్ ద మిస్టేక్ అండి. సో ఇది 14,000 అని రాసుకోండి, ఓకేనమ్మా. రైట్, 14,000 అనమాట, ఓకేనా. రైట్, సో తెలుగులో కూడా చదువుతాను చూడండి. వాచ్ మొబైల్ ఫోన్ మార్కు ధర 14,000 రూపాయలు అయితే ఒక దుకాణదారుడు వస్తువును 15% మరి 22% డిస్కౌంట్కు విక్రయించాడు. మరి తద్వారా ఒక కస్టమర్ మొత్తం 2,520 రూపాయల డిస్కౌంట్ను అందుకుంటాడు. గడియారం యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అని అన్నాడు అనమాట. సో చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఏంటంటే ఓవరాల్ డిస్కౌంట్ని కనుక్కుందాం, ఓకేనమ్మా. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత, ఓకేనా. సో ఓవరాల్ డిస్కౌంట్ ఎంత, మొత్తం ఎంత 2520లో ఈ ఎంత పర్సెంట్ 14,000 కదా, మొత్తం 14,000 డిస్కౌంట్ ఎంత 100%. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను, మీరు ఎలా చేసేస్తారంటే డిస్కౌంట్ ఎంత ఫార్ములా అయింది నాన్న, డిస్కౌంట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. మొదటి క్లాస్ నుంచి కూడా మనం డీటెయిల్గా చెప్పుకుంటున్నాం, అవునా కదా. సేమ్ డిస్కౌంట్ ఎంత వాడే ఇచ్చిండు, ఎంత ఇచ్చిండమ్మా డిస్కౌంట్ ఇచ్చేసి వాడే 2520 ఇచ్చిండు. మార్కెట్ ప్రైస్ కూడా వాడే ఇచ్చిండు, ఎంత 14,000 ఇచ్చిండు. అప్పుడు నాకు ఓవరాల్ డిస్కౌంట్ వస్తుందా రాదా, ఎస్ ఖచ్చితంగా వస్తుంది. సో సాల్వ్ చేయండి నాన్న, ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సల్. సో 252 డివైడెడ్ బై 14, సో 252 డివైడెడ్ బై 14 ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఎంత దేంట్లో క్యాలిక్యులేట్ అయ్యింది అంటే ఒకసారి అబ్జర్వ్, లాస్ట్కి 2 digits ఉందంటే 8 తోటి కదా. సో 432 అంటే సో 18 పోద్ది కదా, రైట్ 14 అంటే 18% అనమాట. సో టేబుల్స్ రావాలన్నది అందుకే, ఓకేనా. రైట్, 18%, ఇది ఓవరాల్ డిస్కౌంట్. సో ఇప్పుడు మనం ఎలిగేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం దీన్ని, ఓకేనా నాన్న. రైట్, ఇప్పుడు ఏంటి వాచ్ ఒక సైడ్ తీసుకుందాం, మొబైల్ ఫోన్ ఒక సైడ్ తీసుకుందాం. ఇదేమో వాచ్ మీద ఇచ్చిన డిస్కౌంట్, ఇంకోటేమో మొబైల్ ఫోన్ మీద డిస్కౌంట్. సో ఎలిగేషన్ చేయాలంటే అన్నీ కూడా డిస్కౌంట్లోనే ఉండాలి, అందుకే నేను ఇదేమో ఓవరాల్ డిస్కౌంట్. సో వాచ్ మీద ఇచ్చిన డిస్కౌంట్ ఏమో 15%, మొబైల్ ఫోన్ మీద ఇచ్చిన డిస్కౌంట్ ఏమో 22%. సో అప్పుడు వాచ్ మీద ఎంత నాన్న 22%, సారీ వాచ్ మీద ఎంత 15%, ఓకేనా. సో వాచ్ మీద వచ్చే మనకెంత, సో వాచ్ మీద వచ్చేసరికి మనకి ఎంతమ్మా 15% అనమాట. సో మొబైల్ ఫోన్ మీద వచ్చేసరికి ఎంత మనకి 22%. సో ఓవరాల్గా ఎంత వచ్చింది 18 అనేది మిడిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎలిగేషన్ మీద చాలా క్వశ్చన్స్ పర్సంటేజెస్లా ప్రాఫిట్ అండ్ లాస్లో చెప్పాను అనమాట. సో ఓవరాల్ అన్నీ కూడా ఒకే యూనిట్స్ ఉండాలి, ఇది డిస్కౌంటే ఇది డిస్కౌంటే ఇది డిస్కౌంటే. సో ఇప్పుడు డిఫరెన్స్ చేయాలన్నమాట. సో 22 ఇట్లా 18 పోతే ఎంత నాన్న 4, మరి 18 ఇట్లా 15 పోతే ఎంత 3. సో ఇప్పుడు 4 + 3 7 parts. సో 7 parts యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత 14,000 వాడే ఇచ్చిండు, 14,000 ఇచ్చినాయి లేదా, ఎస్. ఇప్పుడు నాకేం కావాలి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ వాచ్ కావాలి. సో వాచ్ యొక్క ఎంత నాన్న 4 parts, సో 4 parts వాల్యూ ఆన్సర్ అయిపోయాయి. సో 7 2 కదా, సో 7 2 సో 14 గా 2000, సో 4 2 8, మొత్తం ఎంత 8,000 రూపాయలు. సో ఇప్పుడు ఎంత నాన్న మార్కెట్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఎంత నాన్న
8,000 rupees. సో మార్క్డ్ ప్రైజ్ ఆఫ్ వాచ్. ఓకేనా. సో ప్రకటన వేల ఆఫ్ గడియారం ఎంత? సో గడియారం యొక్క ప్రకటన వేల ఎంత నాన్న? 8,000. మరి మొబైల్ యొక్క ప్రకటన వేల ఎంత? 14,000ల 8,000 పోతే రిమైనింగ్ ఉన్న 6,000 రూపాయలే మొబైల్ ఫోన్ యొక్క మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఇది ఎలిగేషన్ మెథడ్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనమ్మా. రైట్, చూడండమ్మా. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ అండ్ పెన్ అంటే రెండు అనమాట. బుక్ ప్లస్ పెన్ రెండు కలిపి ఎంత అన్నాడు? 1,200 రూపాయలు అన్నాడు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఈ అలౌస్ 12% డిస్కౌంట్ ఆన్ బుక్ అండ్ 20% ఆన్ పెన్. సో ఇప్పుడు మనం దేనికి రేషియో తీసుకోవాలి? బుక్కి పెన్నుకి తీసుకోవాలి. సో బుక్కి ఎంత అన్నాడు? 12% అన్నాడు. పెన్నుకి ఎంత అన్నా? 20% అన్నాడు. అండ్ బయర్ ఓవరాల్ గెట్ 180 యాజ్ డిస్కౌంట్. సో ఓవరాల్ డిస్కౌంట్ పర్సంటేజ్ తెలియాలి. ఇదేమో రూపీస్లో ఇచ్చిండు, బట్ నాకు రేషియో పర్సంటేజెస్లో కావాలి. ఎందుకు? నేను సాల్వ్ చేయాలంటే నా క్వశ్చన్ పర్సంటేజ్ అంటే 180 ఏమో డిస్కౌంట్, టోటల్ ఏమో మార్కెట్ ప్రైస్ ఎంత? 1200 ఇంటూ 100%. సో 0 0 క్యాన్సిల్. సో 18 12 ఉంది మనకి, అవునా కదా? సో 18 12 ఉంటే మనకి ఎంత పోద్దాం ఇప్పుడు మనకి? సో 6 టేబుల్ పోద్ది కదా నాన్న. 6 3 జా 6 2 జా 20. సో 0 0 క్యాన్సిల్. 2 5 జా 15%. సో ఓవరాల్ పర్సంటేజ్ ఎంత నాన్న? 15% అయిపోయాయి. ఓవరాల్ పర్సంటేజ్ 15 కాబట్టి సో 20లో 15 పోతే 5. సో 15లో 12 పోతే 3. సో టోటల్ ఎంత? 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ వాల్యూ ఎంత నాన్న? 1,200 రూపాయలు ఇచ్చిండు. నాకు ఎవరిది కావాలన్నాడు? ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్. సో బుక్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్ అనమాట. సో 8 కదా, సో 15 కదా, సో 15, సో 150 అయింది అనమాట. సో 150 ఇంటూ 5, 150 ఇంటూ 5 ఎంత? 750 రూపాయల 750 రూపీస్. ఓకేనా. ఇక అందరు ఏం చేస్తారంటే ఇదే ఆన్సర్ అని పెడతారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ 750 రూపాయల కరెక్ట్ ఆన్సర్ రాంగ్. ఇదేంటిది? మార్క్డ్ ప్రైస్ ఆఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్క్డ్ ప్రైస్ ఆఫ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 750 రూపాయలు. కానీ వాడు ఏం అడిగిండు? తెలివిగా నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్ అడిగిండు. అంటే మరి మనం క్వశ్చన్ చదివేటప్పుడే మనకు ఒక ఐడియా రావాలి. అంటే క్వశ్చన్ గనక నువ్వు ఏ మాత్రం కొంచెం ఇంతకుముందు క్వశ్చన్ చెప్పిన విధంగా ఇంతకుముందు ఏమో క్లారిటీగా అడిగింది. ఏమడిగినా? ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ వాచ్. మార్కెట్ ప్రైస్ అన్నా డైరెక్ట్ వాల్యూ తీసుకున్నా, కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ అండు. మరి ఎలా కనుక్కోవాలా నాన్న సెల్లింగ్ ప్రైస్ అంటే? ఏం లేదు నాన్న. సో డిస్కౌంట్ ఇచ్చాడు కదా. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు బుక్కి? ఒకసారి చూడండి. సో హీ అలౌస్ 12% డిస్కౌంట్ ఆన్ బుక్. సో మార్కెట్ ప్రైస్ ఏమో 750 రూపాయలు, డిస్కౌంట్ ఏమో 12%. సో డిస్కౌంట్ ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ మీదే కదా. సో 750లో 12% ఎంత? అది తీసేస్తే మనకు ఆన్సర్. సో 10% అంటేనేమో 75, 1% అంటే 7.5, 2% అంటే 15. సో 80 రూపాయల 90 రూపాయలు. సో 750లో 90 రూపీస్ పోతే ఎంత రానా? 660 రూపాయలు. సో దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్. ఇది మనకు ఆన్సర్. సో చాలా మంది కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. అంటే మన యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు వాడు. మనం సింపుల్గా అనుకొని ఆల్రెడీ మనం ప్రీవియస్ ఈ మోడల్ చేసామని క్వశ్చన్ మొత్తం చదవం. సో తెలుగులో కూడా ఒకసారి చదువుతానండి. ఒక పుస్తకం పెన్ను ధర రూపాయలు 1200, పుస్తకంపై 12%, పెన్నుపై 20% డిస్కౌంట్ ఇస్తాడు. మొత్తంగా 180 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. పుస్తకం యొక్క అమ్మకపు ధరను కనుగొనండి. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బుక్. ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి నాన్న? 660 రూపాయలు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం నాన్న. ఓకేనా. రైట్, చూడమ్మా. సో ఏ ట్రేడర్ డిసైడెడ్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ ఏ హార్స్ అండ్ కార్ట్. సో బండి అంటే బండి ఉంటుంది కదా, గుర్ర బండి. సో ఫర్ ఎంత? 2,40,000. He sold horse at 18% discount while cart at 24% discount, and thereby buyer get 48,000 as total discount. Find the difference between selling price of horse and cart. చూడండి, ఇక మన హై లెవెల్ క్వశ్చన్స్కి వచ్చేస్తున్నాం. సో మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి, ఆ రెండింటి మధ్య సెల్లింగ్ ప్రైస్లు కనుక్కొని, ఆ రెండు కనుక్కున్న తర్వాత వాటి యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి. చూసారండి. సో మన క్లాసెస్ అన్నీ కూడా కిరణ్ స్టడీస్ యాప్లో బేసిక్ నుంచి హై లెవెల్ అని చెప్పాను. ఇప్పుడు డిస్కౌంట్ ఇది 8వ వీడియోనో 9వ వీడియో నాకు ఐడియా కూడా లేదండి. సో మన క్లాసెస్ లింక్ ఎవరైనా జాయిన్ కాకపోతే మాత్రం వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి వెంటనే జాయిన్ కాండి. అద్భుతమైన క్లాసెస్ అండి. నేను చెప్తున్నాను కదా, నేను ఆల్మోస్ట్ ఒక 6 months కష్టపడి
లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా క్లాసెస్ జాయిన్ కాకపోతే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, తీసుకోండి. ఓకే రైట్. సో తెలుగులో చదువుతానండి. ఒక వ్యాపారి గుర్రం బండి అంటే గుర్రపు బండి అనమాట, గుర్రపు బండి మార్కు ధరను 2,40,000కు నిర్ణయించాడు. అతడు గుర్రాన్ని 18% డిస్కౌంట్కు, బండిని 24% డిస్కౌంట్ విక్రయించాడు. మరియు తద్వారా కొనుగోలుదారుకు మొత్తం డిస్కౌంట్గా 48,000 లభిస్తుంది. గుర్రం మరియు బండి యొక్క అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి అన్నాడు. రైట్. ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఓవరాల్ డిస్కౌంట్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలన్నా? ఓవరాల్ డిస్కౌంట్ కనుక్కోవాలి. సో ఓవరాల్ డిస్కౌంట్ అయితే ఎంత అయితే నాన్న మనకి 48,000 డివైడెడ్ బై 2,40,000. 2,40,000 ఇంటూ 100%. సో ఎంత అవుతుంది నాన్న? సో 000 క్యాన్సల్, 00 క్యాన్సల్. సో 24 2 సో ఎంత నాన్న? 20% ఓవరాల్ డిస్కౌంట్ వచ్చింది. సో నాకు ఇప్పుడు హార్స్ కార్ట్ యొక్క మార్కెట్ ప్రైజులు ఫస్ట్ కనుక్కోవాలి. హార్స్ యొక్క డిస్కౌంట్ ఎంత? 18% అన్నాడు. కార్ట్ యొక్క డిస్కౌంట్ అంటే బండి ఉంటుందిగా, దాని యొక్క డిస్కౌంట్ ఎంత? 24% అన్నాడు. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? 20% అన్నాడు. సో డిఫరెన్స్ తీయన్నానా? సో 24లో 20 పోతే 4, సో 20లో 8 పోతే 18 పోతే 2 అనమాట. సో రేషియో ఎంత? 2:1 వచ్చేసింది. సో ఇది మార్కెట్ ప్రైస్ అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత నాకు? 3 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 2,40,000. సో అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? సో 80,000, 80,000 రూపాయలు వస్తుంది. అంతే కదా, 3 8 24 కదా. సో 80,000 రూపాయలు ఒక పార్ట్ అనమాట. అప్పుడు నాకు మార్కెట్ ప్రైస్ ఫస్ట్ ఏం చేద్దామంటే నేను డైరెక్ట్గా నాకు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది చూద్దాం. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ 2 పార్ట్స్ అంటే ఎంత? సో 1 పార్ట్ వాల్యూ ఇది దేనికి వేద్దాము? కార్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ అయింది. మనకు 2 పార్ట్స్ వాల్యూ ఏమో ఆర్సీ. 2 పార్ట్స్ అంటే 18 రోజుల 16 కదా, 1,60,000 రూపాయలు మార్కెట్ ప్రైస్ దేనికి నాన్న? ఇది ఆర్స్కి అనమాట. ఆర్స్కి ఇదేంటిది? ఇవి మార్కెట్ ప్రైజ్లు అనమాట. మార్కెట్ ప్రైస్ కానీ నాకు వాడు అది అడగలేదు, సెల్లింగ్ ప్రైజెస్ కనుక్కొని వాటి మధ్య డిఫరెన్స్ అడిగిండు. రైట్, చేద్దాం. ఏది అడిగితే ఏంది? ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కాన్సెప్ట్ వచ్చింది కదా మనకి. రైట్. సో ఫస్ట్ ఏం చేద్దాం అమ్మ? కార్ట్. సో ఈ సోల్డ్ హార్స్ అయితే 18% డిస్కౌంట్. హార్స్ అంట 18% డిస్కౌంట్ అడిగినంట. 1,60,000 18% ఎంత? సో 10% ఎంత నాన్న? సో ఇప్పుడు మొత్తం 1,60,000 కదా. సో 10% అంటే ఎంత? 16,000 రూపాయలు. 1% ఎంత నాన్న? 1,600. 1% 1,600 అయితే 8% ఎంత? సో 16 128 కదా. సో 128,000 12,800. సో 16,000 ప్లస్ 12,800. ఇది దేని ఒక్కటి? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హార్స్ అనమాట. ఓకేనా. సో 16 12 ఎంతమ్మా? 16 18 28 అంటే 28,800 రూపాయలు అనమాట. 28,800 అనమాట. ఇది సారీ, ఇది ఏంది? మైనస్ అనమాట, తీసేయాలి మనం. ఎంత? ఇది తీసేయాలి అంటే 1,60,000 28,800 తీసేస్తే అప్పుడు నాకు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హార్స్ వస్తుంది. ఎంతమ్మా? 1,60,000 28,800 పోతే ఎంత? సో 800 తీసేస్తే 200 ఉంటుంది. సో 28,000 పోతే 1,31,000 అంటే ఎంత? 1,31,200. సో దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హార్స్. సో సైడ్కి రాస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ ఉండకుండా. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హార్స్ ఎంత? 1,00,000. అవునా కదా? 1,31,200 అనమాట. సో దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హార్స్. ఇప్పుడు ఏం కనుక్కోవాలి నాన్న? నేను సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ట్ కనుక్కోవాలి. ఓకే, దానికి వేరే కలర్ ఉపయోగిస్తాను. అదంతా 80,000 కదా. 80,000 డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 18% ఇచ్చిండు. 18% అండు. సో 10% అంటే ఎంత నాన్న? 80,000. సో 80,000 18,000 అనమాట. 80,000 సారీ, 0 పెట్టలేదు ఇక్కడ. 80,000. సో 10% అంటేనేమో 8,000. సో 10% వచ్చేసి 8,000. 8% అంటే 1% 800. సో 800 ఇంటూ 8 ఎంత? 6,400. సో 6,400 అనమాట. మొత్తం ఎంత? 12,400 అవుతుంది. ఇది డిస్కౌంట్ అనమాట. అంటే 80,000 12,400 పోవాలి. సో 80,000 12,400 పోతే ఎంత మనకి? సో సారీ ఎంత అండి కరెక్ట్ అనేది చూడండి ఒకసారి. సారీ, 24% కదండి. రైట్. సారీ అండి, ఇది 24% చేయాలి. సో 24% అంటే 10% వాల్యూ 8,000 అంటే 20% ఎంత? 16,000. సో 10% ఏమో 16,000 అనమాట. నెక్స్ట్ 4% కదా. 1% వాల్యూ 800 అయితే సో 4% వాల్యూ 3,200. సో 16,000 ప్లస్ 3,200 ఎంత అవుతామా?
200. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దీంట్లో నుంచి తీసేయాలన్నమాట 80,000 నుంచి. సో 80,000 నుంచి ఎంత తీసేయాలన్నా మనకి 19,200 తీసేయాలి. అప్పుడు ఎవరిది వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ట్ వస్తుంది. సో 80,000 నుంచి 19,200 పోతే ఎంత? 60,800. రైట్. సో దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏంటిది నాన్న? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కార్ట్. సో దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హార్స్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ హార్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతుండు. సో ఆన్సర్ ఎంత అన్నప్పుడు మనకి ఎస్పీ మైనస్ సిపి డిఫరెన్స్ బిట్వీన్ హార్స్ అండ్ కార్ట్ చేస్తే 131,200 మైనస్ 60,800. ఓకేనా? సో ఎంత అయితే నాన్న ఇప్పుడు 131,800 నుంచి 1,31,200 మైనస్ 60,800 సో 800 అంటే 200 కాబట్టి చేసి ఎంత అయితే 200 బ్యాలెన్స్ ఉంది. 200 యాడ్ చేస్తే ఎంత అయితే 61,000 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? సో 39,000. సో 39,000 ప్లస్ 31 ప్లస్ అంటే మొత్తం ఎంత? 70,400 రూపాయలు అండి. డిఫరెన్స్ ఎంత నాన్న? 70,400 రూపీస్ అనమాట. డిఫరెన్స్ ఇస్తే వస్తుంది. చూసారండి? సో అంటే మనల్ని క్వశ్చన్స్ అనేది డెప్త్ అడగడానికి ఛాన్సెస్ ఉన్న మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఏదో మన క్లాసెస్ పైన చెప్పుకొని వెళ్ళిపోతే వేస్ట్ అనమాట. సో మన క్లాసెస్ నమ్ముకున్న ప్రతి స్టూడెంట్ కూడా నేను అండగా నిలబడమే నా బాధ్యత. సో మన క్లాసెస్ అన్నీ కూడా ఇదే డెప్త్ లెవెల్ ఉంటాయండి. సో మిమ్మల్ని ఎలా అని అడగని, వాడు పర్సంటేజ్ మిక్స్ చేసుకొని అడుగుతాడా, ఎలిగేషన్ మెథడ్ మిక్స్ చేసుకొని అడుగుతాడా, ఎలా అని అడగనియండి. కిరణ్ స్టడీస్ యాప్ కనుక మీరు ఫాలో అయితే ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ వీడియో కింద లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో కిరణ్ స్టడీస్ యాప్ అనేది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళినా సరే కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయండి అక్కడ. సో మన లోగో కూడా వస్తుంది కిరణ్ స్టడీస్ అని చెప్పేసి. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని వెంటనే జాయిన్ కాండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనా అండి? సో రెండు కూడా మీకు వీడియో క్లాసెస్ కంప్లీట్గా అర్థమెటిక్ కంప్లీట్గా ఉండడం జరుగుతుందండి. సో అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ మన క్లాసెస్ అన్నీ కూడా 2024లో అప్డేటెడ్ క్లాసెస్ మాత్రమే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉండడం జరుగుతుందండి. సో నాకున్న అనుభవంతో నేను 2-3 జాబ్స్ సెంట్రల్ జాబ్స్, స్టేట్ జాబ్స్ సాధించిన ఓపెన్ కేటగిరీలో నేను జాబ్ తెచ్చుకున్న అనుభవంతో చెప్తున్నాండి. 100% మీకు క్వాంటులా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసే బాధ్యత నాది. సో వెంటనే మీరు 0 to హీరో బ్యాచ్ వెంటనే ఈరోజు జాయిన్ కాండి. అతి తక్కువ అమౌంట్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కంటెంట్ కంపారిజన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రైస్ కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. నేను ఎంత అమౌంట్కి మీకు ఎంత బెస్ట్ క్వాలిటీని ఇస్తున్నా, సో బయట మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు కంపారిజన్ చేసుకొని తీసుకోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.